పరివాహక ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఓల్డ్ ఉండేవాళ్ళు. మూసి యొక్క మురికి తొలగించాల్సిందే. ఇక్కడ మీరు నాగోల్కొండ, ఇక్కడ కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాలను చూస్తే ఈ పొల్యూషన్ తోటి ఇండ్లల్లో రెఫ్రిజిరేటర్ తుప్పు పట్టిపోయి, పుస్తలు, వెండి సామాన్లు, బంగారాలు కూడా తుప్పు పట్టిపోతూ ఉంటాయి. మూసి మురికి తొలగించాలా లేదా అనేది మొదటి ప్రశ్న. తొలగించాలన్నప్పుడు ఇక్కడున్న నిర్వాసితులకు కానీ, రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి కానీ, FTL జోన్లు ఉన్న వాళ్ళకి, బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయం కల్పించాలి, వాళ్ళు ఏ విధంగా ఒప్పించాలి, దీనికి ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ ఉండాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనిపైన చాలా దీర్ఘంగా, స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతం ప్రక్షాళన ఎందుకు చేయాలి, భావితరాలకు మంచినీళ్ళు అందించడానికి కొరకు ఏం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సుందరీకరణ అనేది పూర్తి సరైన వర్డ్ కాదు. ఇది ఇక్కడున్న మురికను తొలగించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఏ విధంగా ప్రత్యామ్నాయం కల్పించాలి, ఇల్లున్న వాళ్ళకి ఏం చేయాలి, జాగ ఇయ్యాలా, ఇల్లు కట్టించాలా, లేక ఇక్కడ రేస్ కోర్స్ ఉంది, 150 ఎకరాలు ఉంటుంది. అంబర్పేటలో 200 ఎకరాల వరకు పోలీస్ అకాడమీ దానికి సంబంధించింది ఉంది. ఒకవేళ ప్రజలకు ప్రత్యామ్నాయం అంటే భూసేకరణ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం అంటూ ఎక్కడైనా భూసేకరణ చేసినా, ప్రైవేట్ ఆస్తులు తీసుకున్నప్పుడు మార్కెట్ రేట్ 4 ఇంతలు ఇవ్వాలనేది కూడా చట్టంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రతిపక్షాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమిచ్చినాడు, డిప్యూటీ ముఖ్యమంత్రిని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆదేశిస్తూ ప్రతిపక్ష నాయకులని పిలవండి, లేక ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా పిలవండి, వాళ్ళతోటి సూచనలు తీసుకోండి. 10,000 కోట్లు ఖర్చు పెడదామా, ఒకవేళ ఈ ప్రక్షాళన జరగాల్సిందే నిర్వార్యమైనప్పుడు, భావితరాలకు అందించాలనుకున్నప్పుడు దానికి చేపట్టాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్టు ప్రతిపక్షాలకు రమ్మని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. కాబట్టి దీంట్లో పూర్తి DPR లేకుండానే ప్రజలను రెచ్చగొడుతూ ప్రచారం చేయడం కూడా సరికాదు. ఇక్కడ అఖిలపక్ష ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు, రమ్మని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే డిప్యూటీ సీఎం అండ్ పొన్నం ప్రభాకర్ గారు ప్రతిపక్ష కూడా ఆహ్వానం లెటర్ పంపుతారు, వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా ఎవరున్నా కూడా రావచ్చు, దానికి ఎక్స్పర్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా ఇవ్వచ్చు అనేది ఇది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ అండ్ నల్గొండ ఈ మూసి పరివాహక ప్రాంతం రైతులను కూడా వాళ్ళకి నష్టం జరుగుతుంటే వాళ్ళకి ఇక్కడ ఒక భయాందోళన సృష్టించడం. ప్రజలలో నేను ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలను కలవడం జరిగింది. మధు యాష్కి తప్ప మిగతా ఏ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యక్షంగా కలవట్లేదు, కేవలం మధు యాష్కి మాత్రమే కలిసారు. ఎందుకు? మధు యాష్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ప్రజలతో ఉండే వ్యక్తి, ప్రజలతో కొరకు పనిచేసే వ్యక్తి, రాజకీయాలు సేవ్ చేసుకోవడం కాకుండా సేవ చేసే వ్యక్తి కాబట్టి ప్రజలతో కలుస్తాను. దందాలు లేవు, రియల్ ఎస్టేట్ లేవు, కమిషన్ లేవు, కాంట్రాక్టులు, ప్రజల ఉద్యోగానికి భయం ఎందుకు? నా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో గతంలో ఇక్కడ నేను ప్రతినిధి వహించే ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. ఆ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న భయం తొలగించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు రాత్రులంతా నిద్రపోకుండా బ్యాచ్లకు మెలుకొని ఉంటున్నాడు. పిల్లా జల్లలతోటి ఎప్పుడు ఎవడొచ్చి ఏమైనా కూలగొడతారనే ఒక భయం సృష్టించినాడు. అట్లా కూలగొట్టడానికి వీలు లేదు, చట్టం కూడా ఒప్పుకోదు, అట్లా ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన లేదు. అందుకే వాళ్ళ మీరు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా, స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. దాన్ని పదే ప్రజలకు కూడా వివరించండి, సోషల్ మీడియా కూడా వివరించండి, మీ ఛానల్ దగ్గర కూడా చెప్పండి. సో ప్రజలకు ఆయన ఇంకో ఆదేశించింది ఏంటంటే, ఎక్కడైనా రైతులు గిట లేక ప్రజల కష్టాలు ఉంటే కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళ కష్టాలు వినండి, వాళ్ళ గోడు వినండి. ఎలాంటి పబ్లిక్ గుడ్ కొరకు సేకరణ ఇల్లు చేసినప్పుడు లేక ప్రైవేట్ ఆస్తులు తీసుకున్నప్పుడు చట్టాలు ఉన్నాయి. అందుకే న్యాయవాది కూడా చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా అట్లాంటి ఒక సందర్భం ఇటు క్రియేట్ అవుతే ఒక న్యాయవాదిగా మీకు అండగా ఉంటానని చెప్పినాను. ఏంటి గడ్డపరవడదని కూడా చెప్పడం జరిగింది. అది చట్టం కూడా ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఒక ల్యాండ్ అక్కడ ఎంత రేటు ఉందో తెలుసు. వాళ్ళు సామాన్య ప్రజలు చెప్తున్నారు, మా ల్యాండ్ ఖరీదు, మా ఇల్లుకు సంబంధించి మీరు లీగల్గా కట్టుకున్నా, కరెంటు బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, అక్కడ డ్రైనేజ్ ఉంది, రోడ్ ఉంది, ఇన్ని ఉండి లీగల్గా ఉన్నప్పటికీ మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళమంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వాలిటీ లేదని చెప్పారు. క్వాలిటీ లేని ఇళ్లకు మమ్మల్ని ఎట్లా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇది తప్పుడు ఆరోపణలు. డబుల్ బెడ్రూమ్లు అనేటివి నాకిచ్చిన, నేను చూసిన సమాచారం ప్రకారం
చాదరగట్టు ఉంది అక్కడ, మేము ఓల్డ్ మలక్పేటలో ఉండేది. ఎక్కడైతే నది లోపల మూసీ నది లోపల కట్టుకున్నారో లేక రేకులు వేసి షెడ్లు వేసుకొని ఉన్నారో అది కూడా వాళ్ళు నొప్పించి మీరు కొన్ని పత్రికలు ఏమొచ్చింది మళ్ళీ బుల్డోజర్ పెట్టి కూలగొట్టని వచ్చింది. మిగతా పత్రికలు ఏమొస్తుంది నమస్తే తెలంగాణ పక్కన పెడితే ఒప్పుకున్న వాళ్ళ ఇల్లే అధికారులు వెళ్ళి కూలగొట్టినారు. అది కూడా బుల్డోజర్ కాకుండా స్థానిక లేబర్ని తీసుకెళ్ళి కూలగొట్టినట్టు మిగతా పత్రికలు టీవీలన్నీ చూపించినాయి. ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకే తీసుకెళ్ళి ప్రభుత్వ ఖర్చుతో 25,000 ఇస్తూ అపార్ట్మెంట్లకు షిఫ్ట్ చేస్తామని చెప్పినారు. గతంలో గత ప్రభుత్వాలు కూడా లేక మల్లన్న సాగర్ సేకరణ కూడా ఏ విధంగా కష్టాలు పెట్టినారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశం ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ ఖర్చుతోటి ఒప్పుకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేయడంలో అక్కడ వసతులు మీరు అన్నది కరెక్ట్. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లో వసతులు చేయలే. డబుల్ బెడ్రూమ్ 1,00,000 ఇల్లు కట్టినామని చెప్పి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఎక్కడ కట్టినావు? అక్కడ కనీస డ్రైనేజు వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ అవన్నీ ఏర్పాట్లు చేసినావా? మంచి సౌకర్యాలు చేసినావా? ఇక్కడ లేవు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు కట్టినవా? లేవు. ప్రభుత్వ ఆసుపత్రులు కట్టినవా? లేవు. సో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి పదే చెప్తున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే మీలాంటి ఛానళ్ళు ఉన్నాయి, నిష్పక్షపాతంగా పనిచేసే ఛానళ్ళు చాలా ఉన్నాయి. తప్పు చేస్తే చూపించండి, మంచి చేస్తే దాన్ని ప్రచారం చేయించండి. మా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తానికి మేమే ఉన్నాం ముందు. మంచి చేసిన దాన్ని అట్లీస్ట్ మీరు చూపించండి. ఎక్కడైనా జబర్దస్తిగా ఇల్లు ఖాళీ చేస్తుండ్రా? చేయించేటట్టుంటే ఇట్లా చట్టాలు కూడా ఉన్నాయి, కోర్టు ఉన్నది, గౌరవ హైకోర్టు చెప్పినది సాటర్డే సండే చేద్దని. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిందంటే అధికారులు కూడా చాలామంది పూర్తిగా అప్పటి నియమించబడ్డ అధికారులు ఉన్నారు. ఒక అధికారి నాకు ఒక గృహిణి చెప్పింది, నేను కొత్తపేటలో మాట్లాడుతున్నప్పుడు, వారి పేరు అవసరం లేదు, చెప్తూ మేము మొన్ననే డూప్లెక్స్ కట్టుకున్నాం. ఒక అధికారి వచ్చి అన్నాడు, మీరు డాక్యుమెంట్ చూపించి అన్నీ చూపించినాక ఇంకో అధికారి పక్కన ఉన్నాడు అంటాడు, అమ్మ ఇప్పుడే కట్టుకున్నావా, ఇంకేందుకు ఇల్లు కూలగొట్టేస్తాం కదా అని చెప్పినాడు. ఎవడవాడు కానీ చెప్పింది ఎవడవాడికి అధికారం ఎవడిచ్చింది కూలగొడతా అని చెప్పడానికి కొరకు చట్టాలు లేకుండా మార్కింగ్ చేసినంత మాత్రాన ఆయతనగర్లో నాకు మెయిన్ రోడ్ పైన మడికల్ 1951 నుంచి కట్టున్నాయి. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేసినారు. ఈ విజయవాడ హైవే 4 నెలలు చేస్తామని చెప్పాను, మార్క్ చేసి ఉండే. ఆ మార్క్ చేసుకున్నందుకు అప్పుడు కొట్టుతారనే కాదు, ఇప్పటిదాకా అది ఇప్పుడు స్టార్ట్ అయింది, అది 15 ఏళ్ళ తర్వాత. కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు భయాందోళన గురి కాకండి. ఈ ప్రభుత్వం చట్టపరంగా పనిచేస్తుంది, సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలను ఆదుకుంటుంది. చట్టాలు ఉన్నాయి, రాహుల్ గాంధీ గారి ఆదేశం, సోనియా గాంధీ గారి ఆదేశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తే, సంక్షేమం కొరకు పనిచేస్తుంది. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా తీసుకోవాలనే అధికారం ఏ ప్రభుత్వాలకు లేదు. సో ఏ ప్రభుత్వం అయితే, ఏ మంత్రి, గత ప్రభుత్వం ఉన్న మంత్రి బుల్డోజర్లను పెట్టి కొట్టేసేయండి చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, కేటీ రామారావు మాట్లాడింది ఇట. ఇప్పుడు అవన్నీ కప్పిపుచ్చుకుంటూ ఈ ప్రభుత్వం కూలగొట్టేస్తుంది, రాత్రులు వచ్చి బుల్డోజర్లు పెడుతుందని చెప్పేది పూర్తి అసత్య ప్రచారం. దాంట్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి భయంలో గురి కాకండి. మీ పక్షాన మేము ఉంటాం. ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజల కొరకు నిలబడేటప్పుడు వాళ్ళు ప్రజల పార్టీ కొరకు. కానీ మధు యాష్కి ప్రజల్ని కన్వే చేసినట్టుగా ఎందుకు మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కన్వే చేయలేకపోతున్నారు? అంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడినాడు. మీరు ఆ ప్రశ్న మంత్రులని ఎమ్మెల్యేని అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్పదు. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. మిగతా అందరూ వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలా. పదవులు అవరమిస్తూ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు. అనేవి అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ బాధ్యత ముఖ్యమంత్రి చెప్పిందని ప్రత్యేక తీసుకెళ్ళి వాళ్ళ ముఖ్యమంత్రికి అదే చెప్పినాను. మీరు చెప్పారు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చి సరే, పార్టీ కూడా ఈ ప్రచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలా. మీరు చెప్పిన మాటని పదే తీసుకెళ్ళాలి. సో మంత్రులపైన ఆ బాధ్యత ఉన్నది, ఎంపీల పైన ఉన్నది, ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా ఎంపీలు కొంచెం పెడుతున్నట్టుంది కదా. సో వాళ్ళకి అదే చెప్పినా, నేను కూడా మాట్లాడుతూ వాళ్ళతో. కానీ గతంలో కాంగ్రెస్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేసింది బాగా స్పీడ్గా. కానీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా వెనుకబడనేది ప్రచారం జరుగుతుంది. వాస్తవమా? కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చినాడు, మీలాంటి వాళ్ళు మీ ఛానల్స్ సరిగ్గా డబ్బులు లేకపోతే మా పార్టీలు చేరండి, మేము సోషల్ మీడియా మిమ్మల్ని తీసుకుంటాం. మీరు చాలా చక్కగా పనిచేస్తున్నాం, ఇలాంటి వాళ్ళు కావాలా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంత పర్సనల్ నువ్వే చెప్తున్నా, నేను కూడా ఒప్పుకుంటున్నా. సో పీసీసీ అధ్యక్షుని చెప్తాను, కొత్తగా రిక్రూట్ పెట్టు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకో, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్తారు. కోసమే 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే చేపడుతున్నారని కూడా పదే కేటీఆర్ దీన్ని ప్రస్తావిస్తున్నారు. పాకిస్తాన్ కేటీ రామారావు బీఆర్ఎస్ బీజేపీ నమ్మేందంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పడంతో నిజమైతే నమ్ముకుంటారు. సో పచ్చకామలు వ్యాధులంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. అబద్ధాన్ని పదే చెప్తే ఇప్పుడు నిజం కాదు అది. అసలు 1,50,000 కోట్లు ఎక్కడ, ఎవడు ఇచ్చినాడు ప్రాజెక్ట్, ఎవడు చెప్పినాడు, ఎక్కడొచ్చింది, ఎక్కడ డిపిఆర్లు ఉందా, బడ్జెట్లు వచ్చిందా,
బడ్జెట్లో ఎంత కేటాయించారు దీనికి మూసీ రివర్ ఫ్రంట్కి? మీ ముందు ఉంది కదా, అసలు డిపిఆర్ ఇంకా మొత్తం బయటికే రాలే. సో గ్లోబల్ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు. అధికారం పర్మనెంట్ కాదు, ఉన్నప్పుడు ఏం చేసిందో గుర్తుంచుకుంటారు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిన ప్రజలకు నచ్చకనే కదా మిమ్మల్ని ప్రభుత్వ అధికారానికి తోసేసింది. సో ఇంకా కొంచెం ఓపిక పట్టండి. ఎందుకు ప్రజలు రెచ్చగొడతారు? కానీ ఇప్పుడు రాజకీయం కొరకు ప్రజలని అష్ట కష్టాలు పాలు చేయకూడదు. నీ రాజకీయ లబ్ధి కొరకు, మీ పబ్బం గడుపుకోవడానికి కొరకు ఇవాళ వాళ్ళకి దమ్ముంటి వచ్చి చూడమని చెప్పండి, ధైర్యం చెప్పండి వాళ్ళకి. వాళ్ళు నిద్రాహారాలు మాని, తిండి మాని, గ్రూపులాగా మహిళలు రాత్రులంతా మేల్కుంటున్నారు. అది ఎవరి కొరకు? అది ఎంత అన్యాయం కదా అది. సో అట్లాంటి తప్పుడు పనులు చేయకండి. సరే, ఇప్పుడు సీఎం గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చినాడు. మీకున్న అనుభవంతో సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం తీసుకుంటుంది. మేము అధికార పార్టీలు ఉన్నాం, అధికారం లేము. అధికారం ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చినాడు. ప్లీజ్ వెల్కమ్, గో టు సెక్రటరియట్, మీ డిప్యూటీ సీఎం మీరు రెచ్చగొడుతుంటే కేటీఆర్ మొన్న ఒక బస్తీలో పోయి చీపురు కట్టలు కారం పొట్లాలు రెడీ ఉంచుకోండి ఎవరు వచ్చినా అని చెప్పారు. ఇది అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం సంయమనంతో మాట్లాడాలి. దట్ ఈస్ గతంలో ఇట్లాంటి పనులు చేస్తే అంటే రాష్ట్రానికి వ్యతిరేకం, దేశ వ్యతిరేకంలో చర్యలు లాంటి అటువంటిది. చీపురు కట్టలు ఎవరు నీ కళ్ళలో కొట్టడానికి, దేని కొరకు చీపురు కట్టలు తీసుకొచ్చానికి? ఫస్ట్ కేటీ రామారావుకి సోదర ఆ చీపురు కట్టలు పట్టుకొని ఈ బస్తీలు చాలా మురికి ఉన్నాయి, వాటిని ఊడ్చుకొంచి. నువ్వు ఎప్పుడు జూబ్లీహిల్స్ ఉన్నావు, పబ్లిక్ స్కూల్ చదువుకున్నావు. నేను ఆయత్నగర్ స్కూల్లో చదువుకున్నా. ఓల్డ్ మలక్పేటలో ఉన్న దోమల బెడద తెలుసు. మురికి వాసనతోటి ఎంత కలుషితమవుతుంది, ఎంత రెస్పిరేటరీ వ్యాధులు వస్తున్నాయి, తాగునీటి కలుషితం అయిపోయింది అనేది ఇక్కడ తెలుసు మాకు. నువ్వు 10 ఏళ్ళ నుండి ఏం బీకినట్టు? ఇక్కడేమన్నా నువ్వు మంచినీటి ఎస్టీపీలు ఏవో కట్టించామని చెప్తా ఉన్నావు. ఇక్కడ వచ్చి మంచినీళ్ళు తాగి ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నాగోళ్ళు వచ్చి నిలబడి వండుకొని రోజులు ఉంటే తెలుస్తుంది కదా. సో మీరు ఇటువంటి వాటిని కూడా ఖండించాలి. మా ప్రభుత్వం తప్పు చేస్తే మీరు మాట్లాడినట్టుగానే ప్రతిపక్ష నాయకులు మంచి చేస్తే చూపండి, తప్పు చేస్తే అది ఈజ్ ఇట్ కరెక్ట్ ఇన్ డెమోక్రసీ కెన్ యు సే దట్? సో మీరు అట్లాంటి ఖండించాలి మీరు కూడా. మధుయాష్ గారు, ఎల్బీ నగర్ ప్రజల కనుక నిజంగా అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఉన్న మీరు, పార్టీలో ఉన్న మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారా? ఈ ప్రభుత్వం అన్యాయం చెయ్యదు.